వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. కావ్యాలు 3 రకాలు: పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, చెంపు కావ్యాలు అని 3 రకాలు. పద్య కావ్యాలు రాయటంలో గొప్పవాడు కాళిదాస మహాకవి. ఉపమా కాళిదాసస్య అనేటువంటి పేరుంది ఆయనకు. గద్య కావ్యాలు అంటే కేవలం గద్యమే, ఇంకా పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఏమీ ఉండవు అన్నమాట. ఆ గద్య కావ్యాలు రాయటంలో గొప్పవాడు శ్రీహర్షుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి బాణభట్టు అనేటువంటి కవి. బాణభట్టు అనేటువంటి కవి గద్య కావ్యాలు రాయటంలో గొప్పవాడు ఆయన. చెంపు కావ్యాలు అనేవి ఉన్నాయి. చెంపు కావ్యాలు అంటే ఏంటి? గద్య పద్యోభయమయం చంపూరిత్యపదీయతే. గద్య కావ్యాలు పద్య కావ్యాలు రెండూ కలిపి ఉన్నటువంటి గద్యం పద్యం ఉన్నటువంటి దాన్ని చెంపు కావ్యం అని అంటాం అన్నమాట. వాటి 3 రకాలు. శ్రీహర్షుడు యొక్క ఆస్థాన కవి ఈ బాణభట్టు అనేటువంటి అతని. ఈయన కాదంబరి సంగ్రహం అనేటువంటిది రాశాడు. చాలా అమోఘమైనటువంటి కావ్యం, గద్య కావ్యం కాదంబరి సంగ్రహం. దాని నుండి తీసుకోబడినటువంటిది మహాశ్వేత వృత్తాంతం. అసలు ఎవరి మహాశ్వేత అనేటువంటి దాని గురించి చెప్పాము. హంసుడు అనేటువంటి గంధర్వరాజు ఉన్నాడు. ఆయన హేమకూట పర్వతానికి రాజు. ఆ హంసుడి యొక్క భార్య పేరు గౌరీ. ఆ రాజకులం వాళ్ళందరూ కూడా అంటే స్త్రీలు స్నానాలు చేయటానికని అచ్చోద అనే సరస్సును నిర్మించాడు ఆ గంధర్వరాజు. అంటే రాజకులంలో ఉండేటువంటి ఆడవాళ్ళందరూ కూడా దాంట్లో జలకాలు ఆడుతుంటారన్నమాట. అది ఈ గౌరీ మహాశ్వేత అంటే తల్లి పిల్ల ఇద్దరూ కూడా ఆ అచ్చోద సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చారు. ఈ మహాశ్వేతకి ఒక సువాసనను విరదల్లేటువంటి ఒక పుష్పం సువాసన వస్తూ ఉందన్నమాట. అసలు ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని ఇంకా బయలుదేరింది. ఆ దారిని పొంగ 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 ఒక ఆశ్రమం వచ్చింది. అక్కడ ఒక ముని కుమారుడు ఉన్నాడు. ఆయనే పుండరీకుడు. ఆ పుండరీకుడు యొక్క ఆయన చెవులో ఉంది ఆ పుష్పం. దేవాలయాలకు పోయినప్పుడు పూజారి గారు పూలిస్తారు. ఆడవాళ్ళు అయితే నెత్తిన పెట్టుకుంటారు, మగవాళ్ళు అయితే మనమైతే ఏం చేస్తాం చెవులో పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇంతమంది ఇప్పుడు అసలు ఎక్కడా పెట్టుకోవట్లేదు, అవతల వేస్తున్నారు అది. అలాగే ఈ పుండరీకుడి యొక్క చెవులో ఉందన్నమాట ఆ సుగంధభరితమైనటువంటి పుష్పం. ఆమెను చూశాడు ఈయన పుండరీకుడు. మహాశ్వేత సౌందర్యానికి దాసుడయ్యాడనమాట. మహాశ్వేత సౌందర్యం దృష్ట్యా విచారగ్రస్త పుండరీక. ఇంతకుముందు ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళని ఎంతోమందిని చూశాం, కానీ ఇటువంటి అతిలోక సౌందర్యవతిని ఇప్పుడే చూస్తున్నాను అని అంతే చూస్తూ ఉండటం మొదలుపెట్టాడు. ఇంకంటే ఆమె ఈయన ఆమె ఇద్దరు కూడా చూడటం మొదలయ్యాయి. చూపులు కలిసిన శుభవేళ అంటే ఇదే అనమాట. ఆ టైం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు, అది దాని ప్రకారంగా జరుగుతూ ఉండేది. దైవ నియతి అది, అంతే. చేతిలో ఉండే రుద్రాక్షమాల మునికుమారుడు కదా, చేతిలో ఉండే రుద్రాక్షమాల కాస్త కింద పడిపోయింది. అయినా గమనించలే. ఇంకా ఆ లవ్లో ప్రేమలో పడినటువంటి వాడు ఇంకేం ఉండవు. చదువు సంధ్య దైవభక్తులు మొత్తం పోతాయి అన్నమాట. అది వివాహో విద్యనాశాయ అని చెప్పారు. అందుకే మహాశ్వేతని సౌందర్యాన్ని చూస్తూ ఆ సౌందర్య లోలుడై ఈయన యొక్క దైవశక్తులు తపశక్తిని మొత్తం మర్చిపోయాడు. చేతిలో ఉండే రుద్రాక్షమాల కూడా కింద పడిపోయింది. అయినా కానీ గమనించలేదు. ఆ పరిస్థితిలో ఇతని యొక్క స్నేహితుడు పుండరీకుడు యొక్క స్నేహితుడు కపింజలుడు చూశాడనమాట ఇద్దరిని. ఒరివరా, నా మిత్రుడు ఈ విధంగా స్త్రీ సౌందర్యానికి దాసుడై తపశక్తిని విద్యను మొత్తం నాశనం చేసుకుంటున్నాడు అని కపింజలుడు చేసినటువంటి ఉపదేశమే కపింజలోపదేశం. జాగ్రత్తగా వినండి, ఈ స్టోరీ చాలా అందంగా ఉంటుందన్నమాట, తెలుసుకోవలసినటువంటిది. స్త్రీ సౌందర్యానికి దాసులైనటువంటి వాడు పడే ఇబ్బందులన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ మొత్తం కూడా నాశనం అయిపోతాయి అని చెప్పాడు కపింజలుడు. చెప్పాడు ఆయనతోటి. మన ఆశ్రమానికి ఎంతోమంది స్త్రీలు వచ్చారు,
కానీ వాళ్ళందరినీ చూసి నీ దైవశక్తిని పోగొట్టుకోలే, తపశక్తిని పోగొట్టుకోలే. ఈ అమ్మాయిని మహాశ్వేతను చూసి మాత్రమే నీ సర్వస్వాన్ని కోల్పోయావు. మనం ఎవరిమి? సాధవః ధైర్యధనాః. ధైర్యమే ధనంగా కలిగినటువంటి వాళ్ళు సాధువులు, సత్పురుషులు, సన్యాసులు. సమ్యక్ న్యాసం సన్యాసం. ధైర్యధనాః సాధవః. మానసిక ధైర్యం కలిగినటువంటి వాళ్ళు సాధువులు. మరి ఈ విధంగా ఆ అమ్మాయిని చూసి ఎందుకు నీ విధంగా నువ్వు మనస్సు పారేసుకున్నావు అని చెప్పాడు. ఇంకా చెప్పాడు, నిరర్ధకః సంస్కారః. ఇంతవరకు చదువు వల్ల వచ్చినటువంటి సంస్కారం మొత్తం కూడా నిష్ప్రయోజనం అయిపోయింది ఒక్క స్త్రీ కారణంగా. అహో విగత చేతనత్వం, చైతన్య రాహిత్యం భవసి. చైతన్యాన్ని కోల్పోయాం. చేతిలో ఉండే రుద్రాక్షమాల కింద పడ్డా కానీ నువ్వు కనుక్కోలేకపోయావు. ఇందంతా కూడా ఎందుకని ఈ విధంగా తయారయ్యావు నీవు అని అడిగాడు. అప్పుడు పుండరీకుడు చెప్తున్నాడు, ఏమో నాకే తెలియదు అన్నాడు అనమాట. అది ఆ టైం దగ్గరికి వస్తే అంతే, ఏమో నాకే తెలియదు, ఎంతోమందిని చూసాం, ఈ మహాశ్వేత సౌందర్యానికే దాసులైపోయాం, నాకే తెలియట్లేదు అన్నాడు అనమాట. ఇంకా ఈ విధంగా ఎంతో చెప్పాడనమాట. మూఢోహి మదనైన ఆయాస్యతే. మూర్ఖుడైనటువంటి వాడైతే మదన బాణాలకి, మన్మథ బాణాల లోనై నశిస్తాడు. కానీ మనం సాధువులం కదా. నీలాంటి వాడు ధర్మబుద్ధితో విషలతకి నీరు పోసినట్లే అవుతుంది. మంచి ఉపమానాలు చెప్పాడు ఇక్కడ కాదంబరి సంగ్రహంలో బాణభట్టు. ఒక స్త్రీ సౌందర్యాన్ని దాసులు కావటం అంటే అది ఎలాంటిది అంటే విషలతను పెంచడం లాంటిదే అవుతుంది. ఖడ్గం, కత్తి నల్లగా ఉంటుంది, అలాగే కలువ పువ్వులు కూడా నల్లగా ఉంటాయి. కలువ పువ్వు అనుకొని ఖడ్గాన్ని పట్టుకోవటం లాంటిది, కలువ పువ్వు అనుకొని ఖడ్గాన్ని పట్టుకోవటం లాంటిది. చివరికి రక్తసిక్తమై డాక్టర్ల దగ్గరికి పోవాల్సి వస్తుంది అన్నమాట. ఇది జరిగేది. ఇంకా చెప్పాడు, తామరతూడు దారాలు ఉంటాయి. తామరతూడు దారం అనుకొని ఏనుగు దంతాన్నే పెకలించడం లాంటిది. ఆ ఏనుగు ఈడ్చి కొట్టిందపై అవతల పడతావు, గోడ అవతల పడతావు. తర్వాత రత్నం ఎర్రగా ఉంటుంది, అలాగే అగ్ని కణాలు కూడా ఎర్రగా ఉంటాయి. రత్నం అనుకొని అగ్ని కణాన్నే పట్టుకోవటం లాంటిది. కాబట్టి ఇన్ని తెలిసి కూడా నీవెందుకు నీ విధంగా అయ్యావు అని ఎంతో చెప్పాడనమాట. ఇంతవరకు చదువుకునేటువంటి చదువు ఏమన్నా చెప్పిందా? ఇదేమన్నా మోక్ష మార్గానికి ఇదేమన్నా ఒక మార్గమా? స్త్రీ సౌందర్యానికి దాసుడు కావడం అనేటువంటిది అని ఎంతో ఉపదేశించాడు. అదే కపింజల ఉపదేశం అనేటువంటిది. చివరికి ఏమవుతుంది అంటే వివాహం చేసుకుంటారు. కానీ ఆ అమ్మాయి గంధర్వలోకం నుండి వచ్చింది దేనికి? అసలు ఇక్కడికి ఆ పుష్పం కోసం వచ్చింది అంతే. ఆయన చెవులో నుండి పుష్పం కోసం వచ్చింది. ఆ పుష్పం కాస్త తీసుకున్నది మళ్ళీ తన గంధర్వలోకానికి వెళ్ళిపోయిందనమాట. చివరికి పిచ్చివాడై పాపం మానసిక వ్యాధికి లోనై మరణావస్థకు వచ్చింది. ఏమనంటే మనవాడే, ఈ పుండరీకుడే అన్నమాట. చూడండి, ఎక్కడైనా కానీ ఆడవాళ్ల వల్ల పిచ్చివాళ్ళైనటువంటి మగవాళ్ళు చాలామంది ఉన్నారు. మగవాళ్ళలో పిచ్చివాళ్ళు అయినటువంటి ఎవరైనా ఉన్నారా? వీడు కాబట్టి ఇంకోటి అనుకుంటారు అన్నమాట. వాళ్ళు పోయేదేవుడు ఈడే. చదువు సంధ్య మొత్తం నాశనం చేసుకొని చివరి మరణావస్థకు వచ్చారు ఎవరంటే వీళ్ళే అన్నమాట. కాబట్టి జరిగే ఎట్లా జరుగుతాయి, నువ్వు అనుకున్నటువంటి సాధించేంతవరకు కూడా నీ దృష్టి అంతా కూడా ఒక్క విద్య మీదనే ఉండాలి. మిగిలినవన్నీ కూడా వస్తాయి. ఒక చదువు అనేటువంటి వయసు అయిపోయిన తర్వాత రావాలంటే కష్టం అన్నమాట. అది చదువుకునే వయసులోనే చదువు. అందుకే ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలని చెప్పింది అందుకు మన వాళ్ళు. అది చదువు విషయంలో చెప్పారు. వీళ్ళేం చేశారు, పక్కదారి పట్టించారనమాట ఆ సూక్తిని. ఓ విద్యా విషయంలోనే చెప్పింది. 15 సంవత్సరాలకి 10th క్లాస్ అంటే అయిపోవాలి. 16 సంవత్సరం వచ్చేసరికి 18, 19 వచ్చేసరికి 19 వచ్చే ఇంటర్మీడియట్ అయిపోవాలి. 20, 22, 23 వచ్చేసరికి డిగ్రీ అయిపోయాలి. ఆ తర్వాత 25, 30 వచ్చేసరికి వాడికి ఎంటెక్, బీటెక్ జీవితంలో స్థిరపడాలి. అప్పుడు ఇంక అన్నీ వస్తాయి. కాబట్టి ఇంటర్మీడియట్లోనే వీడేం చేస్తున్నాడు, లేనిపోయిన ఆలోచనలన్నీ పెట్టుకొని లక్షలు ఖర్చు చేస్తూ చిట్టచివరి ఏదైతే సాధించాలో దాన్ని సాధించలేకపోతున్నాడు. కేవలం ఫ్రెండ్స్ వల్ల, స్నేహితుల వల్ల. కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మీకు
10 రోజులు మాత్రమే ఉంది పబ్లిక్ పరీక్ష. 10 రోజులే ఉంది. మీ తల్లిదండ్రులు కొన్ని లక్షలు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు. లక్షల డబ్బులు పోతున్నాయి, మీ వయసు పెరిగిపోతుంది. అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నాం అన్నమాట. ఎందువల్ల? కాన్సన్ట్రేషన్ లేనందువల్ల. నీకు కాన్సన్ట్రేషన్ కలగాలని ఉదయం లేవగానే 1-2 నిమిషాలు నీ ఇష్టదైవాన్ని 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మెడిటేషన్, ధ్యానం చేయి. ఆ తర్వాత సబ్జెక్టులు కేటాయించుకో. ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది సబ్జెక్ట్ నువ్వే టైం టేబుల్ వేసుకొని నువ్వు ప్రిపేర్ అయినట్లయితే ఈ 10 రోజులు ప్రిపేర్ అయినా కానీ నువ్వు అనుకున్నటువంటి మార్కులు పొందొచ్చు. మీ అమ్మా నాన్న వాళ్ళు మీకోసం పెట్టేటువంటి లక్షల ఆ డబ్బులకు ఉపయోగం అనేటువంటిది ఉంటుందన్నమాట. లేకపోతే ఈ కపిజలుడు మాలినే తయారవుతుంది, మానసిక వ్యాధికి లోనవుతుంది. తాజ్మహల్లో ఇట్లాంటివే కట్టించారు వాళ్ళ కోసం, కానీ వీళ్ళ కోసం వాళ్ళు ఏం కట్టించింది ఎక్కడ ఉందో చరిత్రలో లేనే లేదు. స్త్రీ శక్తి అనేది సృష్టికి మూలం. కాబట్టి స్త్రీలను గౌరవించాలి అంతే. కాబట్టి మళ్ళీ ప్రతిరోజు చెప్పేది చెప్తున్నా, మన వీడియోలన్నీ కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి, భక్తిపరమైనటువంటివి, సమాజ సేవకు ఉపయోగించేటువంటివి. కాబట్టి ఇవన్నీ కూడా ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ సాయంత్రం అనంతరం నిద్రించేటువంటి ఆ సమయంలో కానీ చూసినట్లయితే ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక విషయాన్ని గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్ అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారే వరల్డ్ టీచర్. నేను కాదు, అందరు నన్ను అంటున్నా వరల్డ్ టీచర్ అని బదారని పోతుంటే. సద్గురు సుబ్రహ్మణ్యం కానీ ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తున్నది అనమాట. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ అని. అంటే ఆయన దగ్గర శ్రీకాళహస్తి పోతే మా గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, పుల్లాపంతుల రామమూర్తి అని పెట్టేవరే బాగా ఆ పక్కనే వరల్డ్ టీచర్ అని పెట్టు. ఆయన గురువు ఆజ్ఞ అది, మా గురువు గారి ఆజ్ఞ. ఆయన దైవశక్తి కలిగినటువంటి వాడు, మంత్రబలం కలిగినటువంటి వాడు. ఆయన ఎవరో తెలుసా? సామాన్య హై స్కూల్ హెడ్ మాస్టరు. అటువంటి వాడి జిల్లెమూడు అమ్మవారి యొక్క ప్రతిరూపం. ఆయన స్కూల్లో ఉన్నప్పుడు రిజంజేరా సుబ్రహ్మణ్యం అంది. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన శిష్యుడు ఉన్నాడు వీరయ్య గారు. ఆ వీరయ్య గారు ఈయన స్వయంగా గురువు. మంత్రబలం ఉందన్నమాట ఆయనకి, పరంపరగా వచ్చేటువంటిది. అది వెంటనే రిజైన్ చేశాడు. చూడండి, చాలా ఇబ్బందులు పొందాడు. ఇప్పుడు ఆయన మన భవిష్యత్తు మొత్తం కూడా సృష్టి గురించి చెప్తూ ఉన్నాడు అన్నమాట. శ్రీకాళహస్తిలో కొన్ని వేల మంది భక్తులు ఆయన చూడటానికి, చూడండి, ఒక్క మనిషిని చూడటానికి కొన్ని వేల మంది జనాలు వస్తున్నారు. మన దేశంలో కాదు, అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ నుంచి వస్తున్నారు అన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఒక టైం పెట్టారు. ఇంతకుముందు టైం లేదు, జనాలు ఎక్కువ అయ్యేసరికి టైం పెట్టారనమాట. ఉదయం పూట 9 గంటల నుండి 12 వరకు అంతే సద్గురు దర్శనం. సాయంత్రం పూట 4 గంటల నుంచి 6:30 వరకు. ఈలోపు వచ్చినట్లయితే దేవాలయాలు ఏ విధంగా టైం అయిపోతే మూసేస్తారు కదా, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ వస్తారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, జిల్లెమూడు అమ్మవారిని, తర్వాత ఇక్కడ రమణ మహర్షి, అరుణాచలం రమణ మహర్షి గారి సమాధిని, జీవ సమాధిని దర్శించి తరించండి. మనం చేయగలిగింది ఏం లేదు అంతకంటే. ఎంత చదువు ఉన్నా కానీ, ఎంత డబ్బున్నా కానీ, ఎంత ఆరోగ్యం ఉన్నా కానీ మనశ్శాంతి లేవదు, అయ్యని పోయినట్టు. మనశ్శాంతి కోసం మనం ఇటువంటి మహాత్ముల గురించి తెలుసుకోవాలి, చరిత్రలు వినాలి, తెలిసిన దాన్ని చెప్పాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఈ మహర్షుల యొక్క చరిత్రలను కూడా విని తరించండి. మళ్ళీ చెప్తున్నా, సాయంత్రం అన్నం తర్వాత కానీ, లేకపోతే 6:30 అప్పుడు కానీ మన వీడియోలు చూడండి. నమస్తే.